హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మామిడికాయ పులిహోర ఎలా చేశానో చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఇలా పల్లీలు పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. కొద్దిగా శనగపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర ఆవాలు కూడా వేయాలి. అలాగే కరివేపాకు రెమ్మల్ని కూడా వేశాను. పోపు ఫ్రై అయ్యాక పసుపు వేసుకొని పచ్చి మామిడికాయ తురుమునైతే వేసుకొని కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ కూడా వేశాను. ఇప్పుడు పోపు ఫ్రై అయ్యేలోపు నేను ముందుగానే రైస్ని అయితే ఇలా పుల్లలుగా చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు రైస్ని వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఇలా సింపుల్గా మామిడికాయ పులిహోర అయితే చేశాను. మీరు కూడా ఇలాగే చేస్తారా ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎండాకాలంలో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదండి. మామిడికాయ పులిహోర చాలా ఇష్టం అండి నాకైతే. మీకు ఇష్టమా? వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.